హాయ్, వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఈరోజున మీకు చూపించబోయే వంట 3 రకాల దోసకాయ పచ్చడి చేసి చూపించిందంట. ఇదిగో అండి, ఇన్ని ఐటమ్స్ పెట్టేసింది మా అమ్మ. 3 రకాల దోసకాయ పచ్చడి చేసి చూపించిందంట. ఇక మనం దాన్ని చూద్దాం ఏ విధంగా చేస్తుందో. రకాల పచ్చళ్ళు అని చెప్పే కదండి, ఇప్పుడు ఒక పద్ధతి స్టార్ట్ చేస్తుంది మా అమ్మ. చూడండి, పచ్చిమిరకాయలు మంటగా ఉన్నాయండి, అందుకని 3 పచ్చిమిరకాయలు ఇట్లా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు కడిగి శుభ్రంగా చేసుకున్నదండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఉప్పు, వెల్లుల్లిపాయ రెమ్మలు, ఒక 4-5 దోసకాయ ముక్కలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి అండి. ఇది పచ్చిమిరకాయలు వేయించకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకొని దీంట్లో కలుపుకోవడమే. ఇది ఒక రకం పచ్చికారంతో చేసే పద్ధతి, మన నాయనమ్మల అమ్మమ్మలు చేసే పద్ధతి అండి. ఒక రకం ఇది ఒక రకం పద్ధతి అండి. పచ్చిమిరకాయలని వేయించుకొని చేసుకునేది ఇది. ఈ పచ్చిమిరకాయలు బాగా మంటగా ఉన్నాయండి, అందుకే తక్కువగా వేసుకున్నాము. ఇది 2 స్పూన్లు నువ్వులు, ఒక స్పూన్ ఉప్పు. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలండి. కొంచెం చిన్నులపాయలు వేసుకొని వీటి మొత్తం మిక్సీ వేసుకోవాలి. ఇంకా కొంచెం బరకగా వాటిని మిక్సీ వేసుకున్నాము. ఇప్పుడు వీటిలో వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. విధంగా మిక్సీ పట్టుకున్నది దోసకాయ ముక్కల్లో కలుపుకోవాలి. ఇది ఇంతేనండి. ఇది పల్లీలు నువ్వులతో చేసుకున్న దోసకాయ పచ్చడి. ఇదిగో అండి, 3వ పద్ధతి దోసకాయ పచ్చడి కూడా మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. చిన్న వంకాయల్లో ఒక 3 తీసుకొని, పచ్చిమిరకాయలు ఒక 3 తీసుకుంది. పచ్చిమిరకాయలు అయితే చాలా మంటగా ఉన్నాయండి, అందుకని 3 తీసుకున్నాం. వీటిని వేయించుకోవాలి ఈ విధంగా. ఇవి బాగా వేగిన తర్వాత ఇలా వేయించుకోవాలి వీటిని. ఇవి కొంచెం చాలా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం. జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసుకోవాలి. వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ వేసేసుకున్నాం. వంకాయ పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకున్నాం. వంకాయ పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకున్నదాన్ని దోసకాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి, ఆ ముక్కలకి బాగా పట్టేలాగా. ప్యాన్లో 3 రకాల పచ్చళ్ళకి తాలింపు పెట్టుకుందాం. 3 పచ్చళ్ళకి తాలింపు పెట్టుకోవాలి కదా. చిన్నులపాయలు నలగొట్టుకుందాం. హీట్ ఎక్కుందని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటా ఇది తాలింపు ముందు వేసింది అనుకుంటున్నారా? 3 రకాల పచ్చళ్ళు చేశారు కదండి. ఆ 3 రకాల పచ్చళ్ళకు తాలింపు కొంచెం వేసుకుంటాను. వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి. వేగిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలి. వీటిని ఈ 3 రకాల పచ్చళ్ళలో కొంచెంగా వేసుకోవాలి. వంకాయ పచ్చిమిరకాయలు కలుపుకున్న దోసకాయ పచ్చడి మిక్సీ వేసి దాన్ని ఆ పేస్ట్ని వాటిలో కలుపుకున్న పచ్చడి. ఈ నువ్వులు వేరుశనగపప్పులు మిక్సీ వేసుకొని కలుపుకున్న పచ్చడి. ఇది పుట్టి పచ్చిమిరకాయలు మిక్సీ వేసుకొని దోసకాయ ముక్కల్లో కలుపుకున్న పచ్చడి. ఈ 3టిని ఈ విధంగా తాలింపు పెట్టి కలుపుకోవాలి. ఇదేనండి 3 రకాల పచ్చళ్ళు. ఈ 3 రకాల పచ్చళ్ళు మీరు కూడా ట్రై చేసి ఏ రకం పచ్చడి బాగుందో మీరు మాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.